బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఫ్యామిలీ సెంటిమెంట్స్ అనేవి బాగానే పండాయి అనిపిస్తుంది నాకు. నిన్న వ్యూవర్షిప్ కూడా బాగానే వచ్చిందండి. అటు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఇటువైపు ఏమో బిగ్ బాస్. నిజంగా కొంతమంది వ్యూవర్స్ అయితే అది చూడాలా ఇది చూడాలని మీమాంసలు అయితే ఉండిపోయారనమాట. మ్యాచ్ కూడా అంతే రసవత్తరంగా సాగిందండి. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో మాత్రం నిఖిల్ మదర్ అండ్ అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా చాలా చాలా అలరించారండి. బయట టాక్ ఎలా ఉంది అనే విషయాన్ని హౌస్లో కంటెస్టెంట్లకి చెప్పకనే చెప్పారు. నిఖిల్ మదర్ కూడా చాలా చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ తర్వాత తను కూడా 2 స్టెప్స్ వేసినటువంటి విధానం అనేది చాలా చాలా ఆకట్టుకుంది. హాట్ ఫేవరెట్లో నిజంగానే విష్ణుప్రియనే ముందైతే ఉందండి, నో డౌట్ దాంట్లోని. తన చక్కటి కూల్ గేమ్తోని దూసుకొని పోయిందనమాట. మరి చూడాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది టేస్టీ తేజను కూడా బయటకు పంపించేస్తారా అని చెప్పి అనిపిస్తుంది. కానీ అంటే వీక్స్ అయిపోతున్నాయి కదండి, ఇంకా చాలా వాళ్ళేమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ వీక్లో మాత్రం టేస్టీ తేజ ఎప్పుడు మనకు చెప్తూ ఉండే మాట ఒకటి, వాళ్ళ మదర్ని తీసుకురావడానికే ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను అని చెప్పి అతని కోరిక కానీ బిగ్ బాస్ నెరవేర్చినట్లయితే చాలామంది మాత్రం అంటే వ్యూవర్స్లో కూడా చాలా చక్కటి వ్యూస్ అనేవి వస్తే తర్వాత మంచి అభినందనలు కూడా రావడానికి ఆస్కారం అనేది ఉంది. నిజంగానే నిఖిల్ కూడా వాళ్ళ మదర్ నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టు, వేరే అంశాల మీద తర్వాత అని చెప్పినటువంటి విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. తర్వాత నిఖిల్ కూడా టేస్టీ తేజ వరస్ట్ ప్లేయర్ అని చెప్పినందుకు రిగ్రెట్ అవ్వడం, అంటే బాధపడ్డటువంటి విధానం. ఎందుకంటే దానివల్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే గౌతమ్ కృష్ణతో కూడా అంత గొడవలు పడొద్దు అని చెప్పినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. నిజంగానే మదర్ ఎలా ఆలోచిస్తారో మనకి బిగ్ బాస్ హౌస్లో చెప్పకనే చెప్పారనిపించింది. చూడాలంటే మరి ఏమవుతుందో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.